భారత క్రికెట్ జట్టు ఇప్పుడు శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. పేరుకే శ్రీలంకతో 2 టెస్ట్ మ్యాచ్‌లు అనే మాటే కానీ, ఈ టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో చాలా అంటే చాలా కీలకం. ఎందుకనంటే, ఈ టెస్ట్ మ్యాచ్ సిరీస్ గనక భారత్ గెలిచింది అంటేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీలో నిలుస్తుంది. లేకపోతే లేదు. అయితే ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు తన స్టార్ ఫాస్ట్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా లేకుండానే శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడబోతోందా అంటే అవుననే చెప్పచ్చు. ఎందుకనంటే ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్ట్ మ్యాచ్లో బుమ్రా లేని లోటును తీర్చడం కోసం ఇప్పుడు యువ ఆటగాడు రంగంలోకి దిగుతున్నాడు. అతని ప్రాక్టీస్ సెషన్స్ అలాగే తను తీస్తున్న వికెట్ల పద్ధతి చూస్తుంటే సేమ్ జూనియర్ బుమ్రా వచ్చాడా అన్నంత గొప్పగా కనిపిస్తోంది. ముఖ్యంగా చెప్పాలి అంటే మన భారత జట్టు పేస్ గుర్రమైన జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చడానికి రంగంలోకి దిగుతున్నాడు యంగ్ పేసర్ గుర్నూర్ బరార్. అతడు భారత జట్టుకు ఎక్స్ ఫ్యాక్టర్గా నిలుస్తాడు అంటూ ఇప్పటికే మన భారత జట్టుకు సంబంధించిన కోచ్లు అందరూ కూడా చెప్తున్నారు. ఈ మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్ ఆడడం దాదాపు ఖాయం కాగా ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో గుర్నూర్ బరార్కి టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం వస్తుంది. అయితే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్తో మాట్లాడిన కొంతమంది బీసీసీఏ అలాగే మాజీ దిగ్గజ ఆటగాళ్ళందరూ కూడా బూమ్రా బంతిని అద్భుతంగా రివర్స్ స్వింగ్ చేయగలడని, ఆ నైపుణ్యం భారత్కు తీవ్రంగా లోపిస్తుందని మేము అనుకున్నాం. కానీ మహమ్మద్ సిరాజ్ మంచి బౌలర్ అయినప్పటికీ బూమ్రాతో పోలిస్తే స్వల్ప తేడా ఉంటుంది. అయితే గుర్నూర్ బరార్ స్పీడ్, అతడు సాధించే ఎక్స్ట్రా బౌన్స్ ఈ మ్యాచ్లో చాలా నిర్ణయాత్మకమైన విన్నింగ్ అనేది మనకు కనబడుతుంది. వార్మప్ మ్యాచ్లో గుర్నూర్ వేసిన బంతులకు టెస్ట్ జట్టులోని బ్యాటర్లందరూ చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కొందరి శరీరాలకు బంతులు కూడా తాకాయని అని చెప్పుకుంటూ వచ్చారు. ఏ బ్యాటర్ రిధమైన దెబ్బతీసే సత్తా బరార్కు ఉందని చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక శ్రీలంక ఏ జట్టుతో మొన్న వార్మప్ మ్యాచ్లో బర్నార్ ఏకంగా 10 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చాడు. తన వేగంతో బౌన్స్తో లంక బ్యాటర్లను తీవ్రంగా భయాందోళనకి గురిచేశాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్